రికార్డింగ్ దిస్ సో దట్ యూ కెన్ మళ్ళీ మళ్ళీ వినండి మీరు. ఒకసారి అంటే మనకు బుర్రలో పోవు ఇవన్నీ. కనపడుతుంది అందరికీ? కెన్ యూ సీ దిస్? హలో. ఎస్ సార్. దినచర్య, మనం రోగాలు రాకుండా ఉంటాం కానీ వచ్చిన పోగొడటానికి మనం దినచర్య అనమాట ఏం చేయాలనేది. అందులో 10 చేయాల్సినవి ఉన్నాయి, 3 చేయకూడని ఉన్నాయి. 10 డూస్, 3 డోంట్స్ అనమాట. ఏంటి 10 చూద్దాం ఇప్పుడు. మనకు కావాల్సిన వాటర్ ఎంత తాగాలి తెలుసా అందరికీ? చెప్పండి. హౌ మచ్ వాటర్ యూ షుడ్ డ్రింక్? 4 liters. 4 లీటర్స్. ఫుడ్ 2 times. వెరీ గుడ్. 2 సార్లే తినాలి. ఏది తింటానో తర్వాత చూద్దాం. 2 సార్లే తినాలి. మధ్యలో ఎవరైనా ప్రసాదం పెట్టి ఏం చేయాలి? దాచుకొని తర్వాత తినాలి. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఎక్సర్సైజ్ ఎంత చేయాలి? 1 hour. కంపల్సరీ కంపల్సరీ. నెక్స్ట్ మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అందరికి తెలుసు. నిద్ర 8 hours. ఎప్పుడు పడుకోవాలి? 9 to 5. 10. 9 to 5, 10 to 6, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎలిమినేషన్, మన బాడీలో మలినాలు ఎలా పోగొట్టాలి, ఎంత పోగొట్టాలి, ఎన్నిసార్లు పోవాలి టాయిలెట్కి? 2 times. 2 times. చూసారా? 4 లీటర్ నీళ్లు, 1 hour వాకింగ్, 8 గంటలు నిద్రపోవటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, తింటాం 2 సార్లు. సింపులా కాదా ఇది? సింపుల్. తర్వాత మనం ఏం చేయాలి? ఈ టెస్టులు చేయించుకోవాలి. చూడండి, 6 టెస్టులు, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 6 టెస్టులు కంపల్సరీ, అసలు కంపల్సరీ 6. డబ్బులు ఉన్నాయి ఇంకొక 5 టెస్టులు, 11 టెస్టులు అనమాట. ఏమన్నా చూడండి, 11 టెస్టులు ఏముంది? HbA1c, దీనివల్ల మనకు షుగర్ ఉందో లేదో తెలిసిపోయింది. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చేసుకోవాలి, థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవాలా, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకోవాలా, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, ఆ తర్వాత లిపిడ్ ప్రొఫైల్, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, ఫాస్టింగ్ ఇన్సులిన్. చూడండి, ఈ టెస్టులు మీరు 10,000 రూపాయలు కట్ట ప్యాకేజీలు ఉండవు. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ టెస్ట్ చేయించుకోండి. తర్వాత డి విటమిన్, B12, 11 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏంటంటే మనం చెక్ చేసుకోవచ్చు మన హెల్త్ స్కోర్. ఇప్పుడు ఇది 4 లీటర్ ఎలా తాగాలి, 1 hour ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తే బెటర్, ఇది ఇప్పుడు మనకేమి తెలిసింది? నౌ వి లెర్న్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, వాట్ ఆర్ ద క్వాంటిటీస్. ఇప్పుడు ఆ ప్రాసెస్, ఫార్ములా మనకు, మీకు అన్ని ఐటమ్స్, మీరు రెగ్యులర్గా చేసేటువంటి పప్పుచారు ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టి మీ ఆయన చేయమంటే చేస్తాడా? నాలంటూ లేదు, అన్ని ఐటమ్స్ మీరు ఇచ్చిన సెట్లో పోసి నీళ్లు పోసిపోయి ఆన్ చేస్తే పప్పుచారు అవ్వవే. అలానే ఈ ప్రొసీజర్ అన్నమాట, ఏది ముందు ఏది అనక, ఏది ఎప్పుడు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి. నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి? మీరు 8కి లేకండి, 6ంటికి లేకండి, ఒక్కొక్కసారి లేట్ అయింది 7ంటికి లేకండి, నో ప్రాబ్లం. లేచిన వెంటనే వీలైతే వెళ్ళండి. యూరిన్ అర్జెంట్ అంటే వెళ్ళిపోండి. ఒకవేళ ఒక్కొక్కసారి టాయిలెట్ వచ్చినా కూడా ఒక 2 నిమిషాలు ఆగండి, ఓపిక పట్టండి. ఓపిక పట్టి 1 లీటర్ నీళ్లు తాగండి. ఇనిషియల్గా అలవాటు లేదు మీకు, ½ లీటర్ తాగండి. కొంచెం 4-5 రోజుల్లో 1 లీటర్ తాగలరు. అర్థమైందా? ఒకే రోజు లేకపోయినా 4-5 రోజులకి మీకు అలవాటు అయిపోయింది. ఆ నీళ్ళలో ఏం చేయాలి? వామ్ వాటర్లో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, నిమ్మకాయ ఇది ఒక ½ నిమ్మకాయ పిండుకోండి, ఇబ్బంది లేకపోతే ఇది తాగేయండి. ఈ 1 లీటర్ ఎలా తాగాలి? మీరు కూర్చొని తాగాలి, నిలబడి తాగాలి, అన్నీ అంత పెద్ద సీనేం కాదు. అంటే మీకు కన్వీనియంట్ పెట్టి తాగండి. ఆ 1 లీటర్ కూడా మ్యాక్సిమం ఒక 4-5 మినిట్స్లోపు తాగేయాలి, అంతేగాని ఒక అరగంట తాగటం కాదు. చాలా మంది ఏమంటారు, సిప్ చేస్తా తాగండి, కూర్చొని తాగండి, అన్నీ అవసరం లే. అయిన తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగితే ఏమవుద్ది? 1 లీటర్ నీళ్ళు తాగితే ఏమవుద్ది చెప్పండి ఎవరన్నా? పొట్టలోకి వెళ్ళిపోయి బరువు పొట్ట వచ్చేసి పేగుల మీద బరువు పడుద్ది అనమాట, ఒక లోడ్ లాగా. చూసారా? ఒక్కొక్కసారి చిన్నపిల్లలు వాడికి స్కూల్కి వెళ్ళే ముందు టాయిలెట్ వెళ్ళడం, టిఫిన్ అది పెట్టేసి నిక్కరేసి బస్సు వస్తాను కానీ వాడు అప్పుడు టాయిలెట్ అంటాడు. ఎందుకని? పొట్టలో లోడ్ పడటం వలన వాడికి టాయిలెట్ వస్తుంది అనమాట. అలానే మనం తినకుండానే నీళ్లతోటి ఆ బరువు కరిగిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు టాయిలెట్ వెళ్ళిపోతారు అనమాట. టాయిలెట్లో ఎంతసేపు కూర్చోవాలి, ఎంత షార్ట్ టైంలో కూర్చుంటే బయటకు వచ్చేయడం బెటర్ అనమాట. అంటే మంచిగా మన బౌల్ క్లియర్ చేసుకొని రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? మనసు పొట్ట మీద పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఇంట్లోనే తిరగాలి. ఆ టైంలో ఫోన్లు చూస్తాం, మీ ఆయనతో మాట్లాడతాం, పిల్లలు లేపడం, ఏదో పని చేయడం చేయమాకండి. ఎందుకని? ఎప్పుడైతే మన మైండ్ డైవర్ట్ అవుద్దో మన టాయిలెట్ రాదు. ఇది ఎలా అంటే, బ్యాంక్ కీ చెప్పాను కదా, 2 కీస్ ఉంటాయని. బ్యాంక్ మీ లాకర్ ఓపెన్ చేయాలంటే 2 కీస్ కావాలా, అవునా కదా తేజస్వి? ఎస్ సార్. ఒక కీతో ఓపెన్ చెప్పు, నీళ్ళు తాగినంత మాత్రం టాయిలెట్ రాదు. అట్లానే నీళ్ళు తాగకుండానే మనసు పొట్ట మీద పెట్టుకుని అడిగి పరిగెత్తిన రాదు టాయిలెట్. సో ఈ కాంబినేషన్ అనమాట. అద్భుతమైనటువంటి ప్రక్రియ డాక్టర్ రాజు గారు క్రియేట్ చేశారు ఇది. ఆయన గత 30 ఏళ్ళ నుండి పాపం నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. అయినా జనాలు చూడండి, 1 లీటర్ తాగుతున్నాం సార్, ఎప్పుడు మధ్యాహ్నం టాయిలెట్ వెళ్తాం అంటుంటాం.
సో ఇది చేశాక వెంటనే బౌల్ మూమెంట్కి వెళ్ళిపోతారు. ఇది ఈజీగా కష్టమా? ఇప్పుడు మీరు ఊర్లో ఉన్నారు, గెస్ట్లు వచ్చారు, ఇది ఈజీగా కష్టమా చెప్పండి? ఇది ఫాలో అవ్వగలం, మనసుంటే మార్గం ఈజీ. ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ నుండి యూఎస్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళినా కూడా ఐ విల్ బి ఏబుల్ టు డూ. నేను ట్రైన్లో హైదరాబాద్, చెన్నై వెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడు నీళ్ళు తీసుకెళ్తాం. బిఫోర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది ట్రైన్, గెటింగ్ డౌన్ ఆఫ్ ద ట్రైన్, ఐ మస్ట్ హావ్ ఫినిష్డ్ వన్ బౌల్ మూమెంట్. ఒక్కోసారి 8 o'clock ట్రైన్ దిగుతుంది అనుకో, అప్పుడు రెండో బౌల్ మూమెంట్ కూడా అయిపోతుంది. చెప్తాను ఎలాగో. చూసారా, ఫస్ట్ బౌల్ మూమెంట్ అయిపోయింది, 1 లీటర్ నీళ్లు తాగాం. 1 లీటర్ నీళ్లు తాగితే ఏమవుతుంది, మన బాడీలో అద్భుతంగా లోపల క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత నీళ్లు తాగాం, టాయిలెట్ వెళ్ళిపోయాం. తర్వాత ఏం చేయాలి? 1 hour వాకింగ్కి వెళ్ళాలి. చాలా మంది కుదరకపోవచ్చు, డోంట్ వరీ. కుదరలేదు ఇంట్లో, మీకు ఇంట్లో పనులు చేసుకోండి. 1 hour 2 hours. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, లేదా మీ వారు ఆఫీస్కి వెళ్ళారు, 8:30 9 o'clock దాకా మీరు పనులు చేసుకోండి చక్కగా. మళ్ళీ నీళ్ళు నీళ్ళు తాగి వాకింగ్ చేసి వస్తే పర్లేదు, లేదా ఇంట్లో పనులు చేసుకొని, పనులు చేసేటప్పుడు ఏం చేయాలి? కుదిరితే చూడండి, స్క్వాటింగ్. మీరు ఎప్పుడైనా స్క్వాటింగ్ చేశారా? ఇది చేయండి, స్క్వాటింగ్ చేయండి. Sit down without support. Stand. Sit like that only for some time. Okay. Both of you get down. ఖాళీగా Look up. ఉన్నప్పుడల్లా మీరు Look at that. ఏదో Get up again. ఇల్లు పట్టుకొని కూర్చోండి, లేకపోతే చేయండి. అలా Good job. కూర్చోండి. Again. టీవీ Sit down. చూస్తా కూడా అలా కూర్చోండి. Again. Get up. Again. Sit down. Sit like that. I told you not to always sit like this whenever you're watching the TV. Is it okay? Look here, Dwaramma. You're not able to see Tati. Keep Small boy is not You're able to struggling. sit. Look at Ruma. చెప్పండి. Okay, look up. That's why your backbone is not proper. సో ఇంట్లో అటు ఇటు తిరగండి, ఏదో కుదిరిని చేయండి. ఇది ఎక్సర్సైజ్ 1 hour కుదరలేదు. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఇంట్లోనే నిలబడతాం, అటు ఇటు తిరగటం, కూర్చోవడం, నిలబడటం, పుష్ చేయడం, పుల్ చేయటం, కుదిరినంత చేస్తూ ఉండండి. ఆసనాస్ వేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, ఇదంతా యూస్ఫుల్. ఇది అయ్యాక ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు? ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. సేమ్ లెమన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ నీళ్ళు తాగండి 1 లీటర్. మళ్ళీ మనసు పట్టు మీద పెట్టుకుంటే రెండోసారి కూడా మలవేసింది కళ్ళొచ్చు. 5 పాయింట్ చూసారా? ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే లోపు 8 o'clock 9 o'clock అనుకోండి, ఇది అన్ని 5. ఇది అవుతే కష్టమా? ఈ 5 పాయింట్లు హలో, ఏమైనా కష్టతరమా? చాలా మంది అంటారు, మా ఇంట్లో గెస్ట్లు వచ్చారు సార్, మాకు ఇవన్నీ ఇవన్నమాట ఎక్స్క్యూజెస్. దీనికి ఒక పైసా ఖర్చు లేదు. ఈ 5 చేశారనుకోండి, అట్లీస్ట్ మీకు 50% మీ బాడీలో టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. అసలు ఫుడ్ విషయం మనం డిస్కస్ చేయాలి ఇప్పటి వరకు. ఇవి కష్టమా ఫాలో అవడం, ఈజీయా చెప్పండి? ఈజీయే సార్. కానీ చేయమే, అక్కడే ప్రాబ్లం. అంటే ఈ టెక్నిక్ ఇంతకుముందు తెలియదు మనకి, ఇప్పుడు తెలుసుకున్నారు. స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రెండోసారి మొదలుస్తున్నట్లయితే డోంట్ వరీ. 1 లీటర్ ఒకేసారి తాగలేకపోతే డోంట్ వరీ. కానీ అట్లా రోజు ఇట్లా కుదరదని 2 నెలలు అయితే ఉపయోగం లేదు. నేను ఒకప్పుడు మ్యాక్సిమం 1 లీటర్ నీళ్ళు తాగి ఉండండి. నేను ఎప్పుడైతే ఈ టెక్నిక్ నేర్చుకున్నానో, రెండో రోజు మూడో రోజు నుండి ఐఎమ్ ఏబుల్ టు డ్రింక్. అప్పుడు 5 లీటర్స్ తాగి ఉండండి. అంత సీన్ అవసరం, 4 తాగితే చాలు. ఓకే, ఇది అయిపోయాక ఏం చేయాలి? చూసారా, ఇవన్నీ నెక్స్ట్ ఏంటి చూడండి. నీళ్లు తాగే పద్ధతి అందరికి తెలుసు కదా, చదవండి ఇది ఒకళ్ళు ఎవరన్నా. హలో, ఇది డోంట్స్. చెప్పండి, చదవండి. Water and food should not be put in stomach at one time. Don't drink water 20 minutes before eating food. While eating food and until మీనింగ్ తెలుగులో చెప్పండి. అంటే తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. ఒకవేళ మంచినీళ్ళు తాగితే 20 minutes ఆగి తినాలి. వెరీ గుడ్. మనందరూ ఏం చేస్తాం? వెళ్ళంగానే ఎవరి ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు నీళ్ళు ఇస్తారు, తింటారు, కూర్చుంటాం. అందరూ తినేటప్పుడల్లా గ్లాసులు పెడతారా లేదా? నీళ్ళ గ్లాస్ పెడతారా లేదా చెప్పండి? పెడతాం. ఆ గ్లాస్ నీళ్ళు వేస్ట్ చేయకూడదు, తాగేస్తాం. హలో, చెప్పండి సార్. చెప్పండి. హలో, వినపడుతుందా? క్లాస్ జాయిన్ అవ్వు. హలో, సరే, ఓకే, క్యారియర్ మళ్ళీ చేస్తాం. చెప్పండి.
సో ఇది అర్థమైంది ఈ పాయింట్, ఇది డోంట్ అన్నమాట, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? Oh. నెక్స్ట్ పాయింట్ చదవండి, తెలుగులో చెప్పండి దాని మీనింగ్ తెలుగులో. కాఫీలు, షుగరు, ఆయిల్, ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినకూడదు. ఆ, ఎప్పుడైనా తినండి సరదాగా, కానీ ఇది అవాయిడ్ చేయండి. కష్టమైతే ఈజీయా. ఈజీనే సార్. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? బాగా ఆకలి వేసినప్పుడు మీరు కుమ్మేయండి, ఏం తింటారో తినండి. వీలైనంత వరకు న్యూట్రిషన్ మీరు చూద్దాం, న్యూట్రిషన్ మీల్ ఏందా పిహెచ్డి తర్వాత చూద్దాం. 11 గంటల నుండి 1 o'clock లోపు ఫస్ట్ మీల్. మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే డైలాగ్ ఆపేయాలి. ఫస్ట్ మీల్ ఎప్పుడు తినాలి? 11 o'clock. లేదు మీకు బాగా ఆకలేస్తుంది 10 o'clock తినండి, నో ప్రాబ్లం. తినేది దేని మీద ఆధారపడి చెప్పండి? టైం మీద, దేని మీద? మన ఆకలి. మీకు 10ంటికి ఆకలేస్తుంది, 9 o'clock ఆకలేస్తుంది అంటే బెస్ట్ కొంచెం కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే 11 o'clock దాకా ఆగండి. ఆకలేస్తుంది 10 o'clock మంచినీళ్ళు తాగండి, లేదా మజ్జిగ తాగండి. 11 o'clock పోస్ట్పోన్ చేసుకోండి, బెస్ట్. కొంతమంది ఉంటారు ఆఫీస్కి 12 o'clock బ్రేక్ అనుకోండి, 12 దాకా పోస్ట్పోన్ చేసుకొని ట్రై చేయండి. ఒకే రోజు కుదరకపోవచ్చు, ప్రాక్టీస్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? అడ్డగోలు తినేవాళ్ళం. అవునా? అడ్డగోలు బ్యాచ్ నుండి మనం డిసిప్లిన్ బ్యాచ్కి వస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మీల్ తింటాం, ఇది తినేయండి, మీ ఇష్టం. ఎక్కడున్నా తినొచ్చు మీరు. మీరు ఊళ్ళో ఉన్నారా, లేదా ఫంక్షన్కి వెళ్ళారా, ఫస్ట్ మీల్ తినండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ పాయింట్ చదవండి, 9th పాయింట్. డోంట్, అది అగైన్ తెలుగులో. వాటర్ తప్పితే మిగిలిన ఏమి తిన్నా ఆ ఫుడ్ కిందే వస్తాయి తిన్నట్టు. వెరీ గుడ్. కనుక 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోవద్దు. ఏది తిన్నా కూడా అది ఫుడ్ కిందే వస్తుంది. ఈ టైంలో వచ్చి మీరు తిన్న గంటకు 2 గంటలకు ఎవరైనా వచ్చి ఇస్తాడు ప్రసాదం, తిరుపతి వెళ్ళామని, లేదా మా బర్త్డే అని ఎవరు ఇస్తారు, ఏదో ఒకటి నాకు కనపడింది, ఎవరిని ఇంటికి వెళ్ళి రాలేదు, జ్యూస్ ఇస్తారు తాగమని. తాకండి, చెప్పండి ఇప్పుడు తినొచ్చామని. కాకపోతే మన మంచిలు అడగండి వాళ్ళు, లేదా మజ్జిగ అడగండి. ఇది కష్టమా ఈజీయా? ఈజీనే సార్. మనం టెంప్ట్ అయిపోతాం, ఏంటి అర్థమైందా? టెంప్ట్ అవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అయిపోతారేమో. మొహమాటానికి పోయి ఏం చేయాలి? చేయకూడదు కదా, మొహమాటానికి పోకూడదు. నెక్స్ట్ 10th పాయింట్ చదవండి. 2 liters వాటర్ తాగాలి, లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని. ఇన్ ఇన్స్టాల్మెంట్, పొద్దున ఒక్కసారి 1 లీటర్ ఒకేసారి తాగా. మిగతా టైంలో ఏం చేయాలి? సపోజ్ మీరు 11 గంటలకు భోజనం చేశారు, 1 o'clock మధ్యలో కొంచెం గొంతు పట్టుకుంటే ఒక్కొక్క 2 కుక్కలు తాగండి, నో ప్రాబ్లం. తర్వాత 11 o'clock తిన్నారనుకోండి, 1 o'clock ఒక గ్లాస్ నీళ్లు తాగండి, 300 ml 250 ml. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాత ఒక గ్లాసు. అట్లా అంటే బాటిల్ పెట్టుకోండి, 2 లీటర్ల బాటిల్ సపరేట్గా. సెకండ్ మీల్ మీరు 7 o'clock తినాలనుకుంటున్నారు, 8 o'clock తినాలనుకుంటారా, 6:30 తినాలనుకుంటారు, 9 o'clock మీ ఇష్టం. ఓకే, బెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు 7-8 లోపు తింటే మంచిది. చూసారా, మీకు ఐఎమ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. మీకు ఏం చెప్పట్లేదు, మీరు సూర్యాస్తలోపు తినండి, నైట్ చపాతీలు తినండి, అది తినండి, అది అన్నీ అవసరంలా. రెండోసారి కూడా మీరు 2 లీటర్ల నీళ్ళు తాగేశారు, తాగిన ప్రతిసారి ఏం చేయాలి? కొంచెం లెమన్ సాల్ట్ వేసుకోండి. రోజులో 2-3 లెమన్ తాగేది చూడండి, మీకు ప్రాబ్లం లేకపోతే. 11th పాయింట్ ఏంటి? హలో, టేక్ సెకండ్ న్యూట్రియస్ మీల్ వెన్ హంగ్రీ. ఇది కూడా ఆకలేస్తేనే. మీకు ఆకలి లేదనుకోండి, స్కిప్ అవ్వండి, నో ప్రాబ్లం, నథింగ్ విల్ హ్యాపెన్. చక్కగా నీళ్లు తాగండి, లేదా మజ్జిగ తాగండి. ఆకలి లేదనుకోండి, రెండోసారి కూడా చక్కగా తినేసేయండి హ్యాపీగా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే స్ట్రెస్ కోసం రాత్రి దాకా వెయిట్ చేయమాకండి, ఇది ఒక పాయింట్ అనమాట. రోజంతట్లో కూడా మీరు చూడండి ఎలా చెప్తున్నారు. ఈషా లెట్ గో యాటిట్యూడ్. లెట్ గో యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన పదం ఏంటో తెలుసా? వాడు తిట్టాడు, పోనీలే. వాడు మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, పోనీలే. చూసారా, దట్ ఈస్ లెట్ గో యాటిట్యూడ్. వాడు నన్ను ఎట్లా అంటాడు, పట్టుకుని ఎలా ఆడుతున్నారు అనుకోండి, ఏమవుద్ది? యూ విల్ ఫీల్ మోర్ స్ట్రెస్డ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్, యు ఆర్ క్యారింగ్ ఏ రాటన్ టమాటో ఇన్ యువర్ పాకెట్. రాటన్ టమాటో, చెడిపోయినటువంటి టమాటో జేబులో పెట్టుకుని తిరిగాడు, కప్పు మీకే కొట్టుద్ది. ఇట్స్ డిఫికల్ట్ టు ఫాలో. మీరు అందరు కూడా ఈషా ఎనర్జీ ప్రోగ్రామ్ చేరండి. రిలేషన్షిప్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మీ సపోజ్ ఇన్లాస్ తోటి ప్రాబ్లము, లేదా మీ స్పౌస్తో ప్రాబ్లం అనుకోండి, ఏం చేయాలి మనం? 3A ప్రిన్సిపల్. 3A ప్రిన్సిపల్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయండి ఫస్ట్, తర్వాత అడ్జస్ట్ అవ్వండి, తర్వాత అప్రిషియేట్ చేయండి. ఇది నేర్చుకోండి ఇవన్నీ.
స్ట్రెస్ 13 పాయింట్ ఏంటి చూసారా, 7 hours నైట్ స్లీప్, 10 to 5 AM ఆర్ మేబీ 9 to 4 PM వాట్ AM, సారీ, ఇది చూడండి 13 పాయింట్లో. చూడండి 11 చేయాలా ఏదైనా వదిలేయాలి ఇందులో? హలో, ఇది ఎలా అంటే ఇది సీక్వెన్స్ అన్నమాట. ఇది ఒక మన ఫార్ములా. ఈ ఫార్ములా సేవ్ అనుకోండి, ఇది పప్పు చేసే ఫార్ములా అనుకోండి. ఒకటి వదిలేయగలరా ఏదైనా ఐటము? ఒక ప్రాసెస్ 100% చేయాలి. ఒకప్పుడు నేను ఎన్ని చేసేవాడిని చూడండి ఇందులో, ఈ 13లో నేను 4 చేసేవాడిని. చూసారా, ఒక ఫస్ట్ బౌల్ మూమెంట్కి వెళ్ళేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని, స్ట్రెస్ లేదు, నిద్రపోయాడు. మిగతా అన్ని మిస్టేక్సే. చూసారా, ఫుడ్ 6 సార్లు తినేవాడిని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో 2 సార్లు కాఫీలు, స్నాక్స్. చూసారా, రాంగ్ హ్యాబిట్స్ అది వేరు కథ. రాంగ్ హ్యాబిట్స్ 7 ఉండేవి. ఈ దినచర్యలో కూడా మనం చేసేదంతా 4 అనమాట. ఎప్పుడైతే నువ్వు 100% చేస్తున్నామో హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతా లేదా? అందరికీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు అందరూ కూడా ఏం చేయాలి, ఈ ఫార్మాట్ పెట్టుకోండి, మీరు ఫోటో తీసుకొని మీరు ఇక్కడ రాయండి ఎవ్రీడే. ఇది నాకు షేర్ చేయండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. Sir, చెప్పండి 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 అడగండి. హలో, అది ఇప్పుడు ఒకవేళ మధ్యలో ఫ్రూట్స్ తినొచ్చా సార్? ఏం చెప్పాను? నీటి తప్పితే ఫుడ్ అని చెప్పానా? ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తిన్నారనుకోండి, 3 సార్లు అయిందా లేదా? ఫుడ్ ఆ, మరి మార్నింగ్ వినండి. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో We will అని. see. We will examine that. See, there are so many problems can come. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ స్కోర్ షేర్ చేయండి, నాకు బ్లడ్ రిపోర్ట్స్ పెట్టండి, మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చూడండి, ఏం ప్రాబ్లం చూడండి. ఓకే, విల్ డూ దాట్. తర్వాత ఇది చూసాం కదా మనం ఆల్రెడీ. ఫుడ్ ఏం తినాలి చూసారా, ఇదన్నీ మనకు చూసారా. చదవండి ఎవరన్నా, ఏమేంటి మనకు చేయాల్సినవి తెలుగులో. రోజులో 4 లీటర్ నీళ్లు తాగటం, 2 సార్లు మల విసర్జనకు వెళ్తాం, 1 hour వాకింగ్ చేయటం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, 8 గంటలు నిద్రపోవటం, రోజులో 2 సార్లు మాత్రమే తినటం, నీళ్లు తప్పించి మధ్యలో ఏది తినకపోవటం. ఇది ప్రిన్సిపల్. ఇది ఎవరైతే 100% ఫాలో అవుతారో వాళ్ళు ప్రాబ్లం రాకుండా చూసుకోగలరు, ఉన్న ప్రాబ్లం పోయే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఛాన్సే లేదు. ఇందులో ఏ ఒక్కటి మనం ఫాలో అవ్వకపోయినా 4 లీటర్లు 2 లీటర్లు తాగుతున్నాం, ఒకసారి టాయిలెట్ వెళ్తున్నాం, వాకింగ్ ఎప్పుడు వెళ్తాం, వెళ్ళలేదు, 8 గంటలు పడుకోము మనం, రోజు 2 సార్లు కాదు 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో కాఫీ టీలు తాగుతుంటాం. అంటే దేర్ ఈజ్ నో వే దట్ యూ కెన్ బి హెల్దీ. ఈ క్లారిటీ వచ్చింది అందరికీ లేదా? వచ్చింది సార్. ఇన్నాళ్ళు మనకేం ప్రాబ్లం రాలేదంటే మన అదృష్టం. అంటే ఇన్నాళ్ళు మన బాడీ మనకు సపోర్ట్ చేసింది, ఇప్పుడు మాకు చేయలే చాలా. ఎస్, ఇప్పుడు ఫుడ్ చూద్దాం ఏమేమి తినాలి. కనపడుతుంది స్లైడ్, కెన్ యూ సీ ద స్లైడ్? ఎస్ సార్. ఇది ఫార్ములా. మీరు రోజు నిద్రపోయే ముందు చూడండి, 4 లీటర్లు తాగామా లేదా, 2 సార్లు వెళ్ళామా లేదా, 1 hour నిన్న వాకింగ్కి వెళ్ళలేదు, నిన్న 2 లీటర్లు తాగాం, ఒకసారి టాయిలెట్ వెళ్ళాం, నిన్న అంతా స్ట్రెస్లో ఉన్నాం, నిన్న నైట్ పడుకోలేదు, నిన్న ఎవరో గెస్ట్ వచ్చారు లేదా ఎవరి ఇంటికి వెళ్ళిన వాళ్ళ దగ్గర కాఫీ తాగాం. అంటే ఏంటి, మిస్టేక్లు అన్నీ చేస్తున్నాం లేదా? ఒకరోజు మిస్టేక్ నో ప్రాబ్లం, ఒకరోజు అయిపోయింది, నిన్న ఇట్లా అయిపోయింది, ఓకే, నెక్స్ట్ రోజు చూడండి, మళ్ళీ నెక్స్ట్ రోజు చూడండి. సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు సీ దట్ ఆర్ యూ డూయింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ రాంగ్. ఫుడ్ ఏది తినాలి, చక్కగా మల్టీగ్రేడ్ చపాతీ పెట్టుకోండి, కూరలు చేసేటప్పుడు రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, హిమాలయన్ సాల్ట్ వాడండి, చెక్కి ఆయిల్ వాడుకోండి, నెయ్యి వేసుకోండి, చక్కగా నాన్ వెజ్ వాళ్ళు చక్కగా ఎగ్స్ తినండి, నో ప్రాబ్లం. చూడండి, ఇది ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో అసలు ఇది బ్రౌన్ రైస్ చూసారా, ఇది బ్రౌన్ రైస్ ఉంది, హాఫ్ ఫ్రైడ్ ఎగ్స్, ఇవన్నీ నా ఫుడ్ ప్లేట్స్ అనమాట. ఇంకా బాగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, అసలు బాగా సలాడ్స్, ఇవన్నీ సలాడ్స్ చూసారు, నట్స్ పెట్టుకున్నారు, ఇక్కడ ఏమో ఘీ తాగేయచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ తాగొచ్చు. సరే, ఇది చూడండి, ఈ ఫుడ్ చూడండి, ఇది కూడా డయాబెటిక్ లేని వాళ్ళు కూడా ఈ ఫుడ్ అద్భుతం. చూసారు, దీనిలో ఎగ్స్ ఉన్నాయి, పనీర్ ఫ్రై ఉంది, తర్వాత ఈ సలాడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కోకోనట్ చట్నీ ఉన్నాయి, 2 కర్రీస్ ఉన్నాయి, తినండి చక్కగా. ఎవరికి డయాబెటిక్ లేదో ఒక చపాతీ కూడా పెట్టుకోండి హ్యాపీగా, లేదా కొంచెం బ్రౌన్ రైస్ పెట్టుకోండి, హ్యాపీగా తినేయండి.
చూసారా, ఎవరికైతే డయాబెటిక్ లేదో వాళ్ళు ఒక టైం అన్కుక్ ఫుడ్, ఒకసారి వండింది, ఒకసారి వండనటువంటి ఫుడ్. సరే, దీనిలో మ్యాంగోస్, జాక్ ఫ్రూట్ ఉంది చూడండి, తర్వాత స్ప్రౌట్స్, కోకోనట్ ఏదైనా పెట్టుకోవచ్చు చక్కగా. చూడండి చూడండి, సరే దీనిలో సీతాఫలం, క్యాష్యూ ఉంది, ను- 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 నా- నా- నానబెట్టినటువంటి నువ్వులు, డేట్స్ ఉన్నాయి, కొబ్బరి ఉంది, సీజనల్ ఫ్రూట్స్ చూసారా, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి. దీనిలో ఉన్నాయి స్ప్రౌట్స్ ఉన్నాయి, తర్వాత సోక్డ్ బాదాం ఉన్నాయి, సోక్డ్ గ్రౌండ్ నట్ ఉంది, తర్వాత క్యాష్యూ ఉన్నాయి. చక్కగా కడుపు నిండా తినండి. మీరు హ్యాపీగా, మీకు ఇవే ప్రాబ్లం 2 సార్లు ఇది తినండి, ఇంకా అద్భుతమైన రిజల్ట్స్. దీనిలో ఏమవుతుంది, మంచి న్యూట్రిషన్ వస్తుంది. ఇది కూడా 2 సార్లే తినాలా. ఫ్రూట్స్ తినమన్నాడు కదా సార్ అని 5 సార్లు తినాలనుకో రోజులో, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇంకా ప్రాబ్లం లేదు, చక్కగా జ్యూస్ చేసుకోండి, వెజిటేబుల్ జ్యూస్. మా ఇంట్లో ఎవ్రీడే జ్యూస్ చేసుకుంటాం. చూసారా, అద్భుతంగా ఉంటుంది జ్యూస్. నాకైతే ఈ అమృతం ఎలా తెలియదు, కానీ దిస్ జ్యూస్ ఈజ్ లైక్ దాట్. దీనిలో ఏం వేసుకోవచ్చు, ఆ, ఇది మన గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ, తర్వాత క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, తర్వాత ఇవేంటి టమాటాలు, ఇవి వచ్చేసి ఉసిరికాయలు అనమాట. తర్వాత రా మ్యాంగో వేసుకోండి చక్కగా. ఆ, తర్వాత యూ కెన్ పుట్ అన్ని ఆ లీవ్స్ అనమాట. అది ఒక కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పుదీనా, తర్వాత ఈ మన ములక్కాయ చెట్టు ఆకులు, ములగాకు, ఆ, వేసుకొని చక్కగా మిక్సీ చేసేసి బాగా జ్యూస్ తీసేసుకోండి, వితౌట్ పిప్పి. దానిలో నిమ్మకాయ పెట్టుకోండి చక్కగా, దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, పెప్పర్ వేసుకోండి, దానిలో హనీ వేసుకోండి, యాపిల్ సైడర్ వెనుక వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది జ్యూస్. ఎవరైనా తాగారా వెజిటేబుల్ జ్యూస్? చూసారా జ్యూస్, వి మేక్ ఎవ్రీడే జ్యూస్. అది ఎవరికైతే డి విటమిన్ తగ్గుద్దో వాళ్ళు విటమిన్ వేసుకోవచ్చు. చూసారా, డి విటమిన్ తగ్గిన వాళ్ళు ఈ విటమిన్, ఇది డి విటమిన్ లెవెల్, B12 ఇంజెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ హిమోగ్లోబిన్ తగ్గితే ఐరన్ టాబ్లెట్స్, ఈ ఒమేగా 3 to 6 రేషియో, ఇది వేసుకోవచ్చు అనమాట. మ్యాగ్నీషియము, ఇవన్నీ వేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు. టెస్టులు చేస్తే చెప్పగలం అనమాట మీకు అందరికీ, వీ కెన్ గైడ్. చూడండి, ప్రతిరోజు మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, షేర్ ఫీడ్బ్యాక్ ఆఫ్ 2 మీల్ పిక్చర్స్ విత్ బిలో 5 డీటెయిల్స్. ఏం చేయాలి మీరు? చూసారా, ఇవన్నీ కంప్లీట్ అర్థమైందా? ప్రతిసారి ఇదే చెప్తున్నాను. ఇదన్నీ చేయకుండా మేమేదో బెస్ట్ ఫుడ్ తింటామంటే పనికి రాదు. చూడండి, నాది ఫస్ట్ మీల్ ఏం తింటున్నాను, ఎగ్స్ ఉన్నాయి, బ్రౌన్ రైస్ ఉంది, వేరే సబ్జీస్ ఉన్నాయి, పిక్కల్స్ ఉన్నాయి, చక్కగా తింటాం అనమాట. మై హెల్త్ ఛాలెంజెస్, నాకు ఒక్క డయాబెటిక్ ఉంది, ఒక్క డయాబెటిక్ చాలు మనం ఉంచడానికి. HbA1c ఉంది, టాబ్లెట్ లేకుండా ఉందన్నమాట. రాంగ్ హ్యాబిట్స్, నిన్న ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? 0. నో రాంగ్ హ్యాబిట్. మన దినచర్య నిన్న 100% కంప్లైంట్ అనమాట. ఏం వదలకుండా అన్ని చేసాం. ఇవాళ ఎన్నింటికి తింటున్నాను మీలు? 11 గంటలకు తింటున్నాను. ఫస్ట్ మీల్ at 11 o'clock. అంటే ఎన్ని గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్? నిన్న 8 గంటలకు తిన్నాను అనమాట. చూసారా, ఇది అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు అందరూ కూడా ఇది షేర్ చేయండి గ్రూప్లో. హలో హలో హలో, చెప్పండి. 5 minutes తర్వాత ఐ కాల్ ఆఫ్టర్ 5 minutes. ఐ మీన్ మీటింగ్. ఓకే, యూ గాట్ ద అండర్స్టాండింగ్? డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్. నో సార్. ఈజీయా కష్టమా? లేదు, ఈజీనే సార్. కానీ చేయమే, ఎందుకని అంటే ఏం అవ్వట్లేదు కానీ అటువంటి ఒక ధైర్యం మనందరికి. చూడండి, మనకి హెల్త్ లాస్ట్ టైం షేర్ చేసేట్టున్నాను మీకు, మన హెల్త్ స్పాన్. ఎవరు? నాకు రాదు సరిగా. ఆయన ఎప్పుడో పెట్టాను, నైట్ లేట్ అవ్వదు. మళ్ళీ ఏం పోయింది నాకు చెబుతాం అన్ని. Come
మన 3 స్టెప్స్ ఏంటి? మనం బ్లడ్ టెస్ట్ 11 బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం మ్యాప్ చేసుకోవాలా. మనం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నాము, వేస్టేజ్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, తర్వాత మనకి డయాబెటిక్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, తర్వాత కొలెస్ట్రాల్ ఉందా, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ 10 మీద మనం ఫోకస్ చేయాలి. దాంతోపాటు మనకి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది, యూరిన్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా, ఇది తెలుసుకోవాలన్నమాట. ఇది ఒక చార్ట్. ఈ చార్ట్ పెట్టుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో మన ప్రోగ్రెస్ ఇది ఇవాళ. ఆ తర్వాత రాంగ్ హ్యాబిట్స్ మనం అందరం చూసుకున్నాం కదా, 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్, అవి ఎన్ని ఆపేసాం. తర్వాత దినచర్య 13లో ఎన్ని ఫాలో అయ్యాము. ఇదే ఈ ప్రాసెస్ కి మీరు ఫాలో అయితే యూ సీ ద గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. మీరు అందరూ విన్నారు కదా, ఈ వీడియోలన్నీ షేర్ చేస్తుంటాను మీ అందరికి కూడా, ఎట్లయితే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మీన్ టైం. ఇంగ్లీష్లో లిజన్ టు ది స్టోరీ. Namaskaram, I am Ramanan. I run a music school here in Tinagar. Sir had brought his grandson Dhruv to join him here in piano classes. That is the first moment I met, sir. కెన్ యూ హియర్? వినపడుతుందా? ఇస్ ఇట్ ఓకే ఇంగ్లీష్? లేదా తెలుగులో పెట్టుకుంటారన్న వీడియో? హలో, వినిపిస్తుంది సార్. ఓకే, కెన్ యూ హియర్? జస్ట్ లిజన్. Sir, on seeing me, explained to me the troubles of being obese. Then I realized that obesity is the root cause for all other problems. So slowly sir explained to me about Dinacharya. And also I admitted the WhatsApp group. In WhatsApp group, seeing members transform themselves really motivated me a lot. So I started adapting to Dinacharya. So whenever I had any issues or troubles, I just communicated with sir, and sir explained to me clearly and motivated me and kept me going. So in August 3rd week or 2nd week, I guess I started with Dinacharya. So 2 weeks into Dinacharya, I felt a lot of improvement. Like initially, like before Dinacharya, I used to feel sleepy and drowsy throughout the day. Like I used to go for afternoon sleep for like 2 to 3 hours in afternoon. But 2 weeks into Dinacharya, like less than 1 hour of sleep was enough for me to keep going. And my weight also started to reduce drastically. So in 3 months, I was able to reduce 17 kilos. I was 104 kilos, and 3 months into Dinacharya, I am now 97 kilos. So I feel a lot lighter now. Apart from weight, I feel a lot healthy now. Before I used to have sleep issues, like I had snoring problem. So like I didn't have a quality sleep. Now since my weight has reduced, now I get a quality sleep. And throughout the day, now I'm feeling energetic. Before I used to feel a bit tired. Now I feel that my energy levels has increased. And one more thing, being physically fit will also give you a good mental satisfaction, which is motivating me to keep going further. A big thank you to Koma sir. Like in this world, no person cares for other person, but sir is just motivating others and helping others to transform their lifestyle, that too free of cost. This is really a good thing. A big salute to you, sir. And I'm waiting for sir to come to India. Once sir to come to India, I'll just definitely meet sir and get blessings from him. Thanks a lot. ఎస్, చెప్పండి. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మనం చేయాల్సింది అర్థమైంది కదా అందరికి. వన్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 5-6 days, నెక్స్ట్ సాటర్డే వి విల్ ఎగ్జామిన్. మీరు అంత ఇంప్రూవ్మెంట్ అయ్యారో చూద్దాం. ఓకే సార్. సార్ ఈ టెస్ట్లన్నీ చేయించుకోమంటారా రేపు? అంటే మీరు వింటుంటే ఈ 11 టెస్టులు మీరు అడిగితే ఒక్కొక్కసారి వీళ్ళు 5,000, 6,000, 7,000 వసూలు చేస్తారు. మీకు తక్కువ రేట్లో జరిగేటువంటి ఒక 3-4 ప్యాకేజీలు ఉన్నాయి, మీరు అవి చేయించుకోండి. తక్కువ. ఎక్కడ ఉన్నారు? ఎవరు అడిగారు ఈ క్వశ్చన్? ఎక్కడ ఉంటారు మీరు? మేము బెంగళూరు సార్. బెంగళూరులో ఉంది ఆర్తి ల్యాబ్స్ ఒకటి ఉంది, తర్వాత థైరో కేర్ ఉంది. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ప్యాకేజీలు ఉంటాయి. మీరు నా నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. మీరు నాకు రింగ్ చేయండి, నేను చెప్తాను. 11 టెస్టుల పేర్లు రాసుకున్నారు కదా అందరూ? రాసుకున్నాం. ఏం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్కి వెళ్ళినా వాడు అడగండి, మీ ప్యాకేజ్ లేదురా బాబు అని అడగండి.
ఆడ ప్యాకేజీలో కన్ఫర్మ్గా ఈ 3 టెస్టులు ఉండవు. ఏముండవు? డి విటమిన్ ఉండదు, B12 ఉండదు, ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఉండదు. మీరు వాడికి ఏం చెప్తారు? సపోజ్ వాడు చెప్తాడు మా 80 టెస్టులు ఉన్నాయి, ఓన్లీ 1500 అని చెప్తాడు మీకు. వెరీ గుడ్. ఈ 3 టెస్టులు అడిగితే 2000 అని చెప్తాడు. అంటే 2 కలిపి ఎంత అని 3500 అవుతాయి మీకు. అలా కాకుండా ఈ మొత్తం టెస్టులు 1750 రూపాయలకి ఆర్తి ల్యాబ్ చేస్తారు. ఆర్తి ల్యాబ్ చైర్మన్ గారు వచ్చేసి మా గ్రూప్ మెంబర్. ఆయనకి 67 ఇయర్స్ అనమాట, 3 years ago. ఆయన చక్కగా మన మన అప్రోచ్ ఫాలో అయ్యి ఒక 20 కిలోలు వెయిట్ తగ్గి డయాబెటిక్ నుండి నార్మల్ అయ్యాడు ఆయన. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను అనమాట, ఈసారి ఈ టెస్ట్లు మీరు 5000 ఛార్జ్ చేస్తున్నారు, అది కాదు, మీరు మా గ్రూప్ వాళ్ళకి తక్కువ చేయమంటే ఆయన 1750 చేస్తున్నారు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చేయించుకోండి, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్ టెస్ట్ అడగండి. అడిగి మనం చెప్పాం కదా టెస్ట్లు 10-11 టెస్ట్లు పేర్లు గుర్తున్నాయి అందరికీ. HbA1c, ఫాస్టింగ్ షుగరు, తర్వాత థైరాయిడ్ ప్రొఫైలు, ఆ తర్వాత కిడ్నీ ప్రొఫైలు, ఆ తర్వాత కిడ్నీ ప్రొఫైల్ అయిపోయాక కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరినల్స్, ఈ 6 టెస్టులు కంపల్సరీ. ఆ తర్వాత ఏం చేయాలి? లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, డి విటమిన్, B12, ఆ తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్, ఈ 11 టెస్టులు నేను చూసి అబ్జర్వ్ చేశాను. అసలు ఎంతో మంది 2-3 మిస్ అయిపోతారు. చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, అందరు గుర్తుందా? మనకి 3 bedroom హౌస్లో ఉన్నాము, లోపల ఏదో వాసన వస్తుంది, ఎలికి చచ్చిన వాసన. మీరు ఓన్లీ హాల్ బెడ్రూమ్ చేసి సరిపోయేది, అన్ని చెక్ చేయాలి. అలానే అట్లీస్ట్ మనం ఒక 11 టెస్ట్ చేస్తే మనం బ్రాడ్లీ వీ కెన్ ఐడెంటిఫై యువర్ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఇంకా ఉన్నాయి, మిగతా ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ మార్కర్స్, యూరిక్ యాసిడ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా డబ్బులతో కూడిన పని. 11 ముందు చేయించుకోండి, దాన్ని ఆ రిపోర్ట్ పెట్టి మనం హెల్త్ స్కోర్, అందరూ చూశారు కదా హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఒక్కొక్కరికి. 1 minute, ఐ వాంట్ టు షో యూ దిస్. మనం మళ్ళీ మళ్ళీ ఇది ఎందుకు షేర్ చేస్తున్నట్టు, వీఆర్ ఆల్ మిస్సింగ్ దిస్ పాయింట్. చూడండి, ఈ కేస్ స్టడీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుంది అందరికి? కనపడుతుందా? కెన్ యూ సీ ద స్క్రీన్ షేరింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. ఓకే, కెన్ యూ సీ ద స్కేరింగ్? ఓకే. ఇందులో చూడండి, మనకు 10 ప్రాబ్లంలు, 10 హెల్త్ ఇష్యూస్, 10 కీ హెల్త్ మార్కర్స్. ఏంటి? మనం వెయిట్ ఎంత ఉన్నాము, నడుము కొలత ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఐడియల్ బ్లడ్ ప్రెషర్ 90/60 to 120/80 ఉండాలి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, మీరు ఇంత వరీ అవసరం లేదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఒకటి కావాలి, ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ ఒకటి కావాలి, HbA1c, థైరాయిడ్ ప్రొఫైలు, కిడ్నీ ఫంక్షను, లిపిడ్ ప్రొఫైలు, లివర్ ఫంక్షన్ టెస్ట్, డి విటమిన్, B12, తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరినల్స్. 11 బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ రెడ్లో ఉన్నాయి. ఈ 11 టెస్టులు చేసుకొని మన హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈయన చెక్ చేసుకున్నాడు బాబు, 55 ఏళ్ళు, 5 feet 7 inches. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి నేను చూసారా? 14/5/25. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? ఆయనకి ఓవర్ వెయిట్ ఉన్నాడు, 95 కిలోలు, 5 feet 7 inches అంటే మ్యాక్స్ 65 ఉండాలా, అంటే 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. వేసేజ్ అంతా 5 feet 7 అంటే 68 వేసుకోండి, 34-35 inches ఉండాలి వేసేజ్. 9 inches ఓవర్ వేసేజ్ ఉంది. బీపీ ఎంత ఉంది? 140/90 బీపీ ఉంది దీనికి. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలి? 3 to 6 ఉండాలి, కానీ ఇంక ఎంత ఉంది? 14.26 ఉంది, అంటే ఆల్మోస్ట్ 5 times. తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్ 70 to 99 ఉండాలి, ఎంత ఉంది? దీనికి 200 ఉంది. షుగర్ లెవెల్స్ 4.7 to 5.6% ఉండాలి, ఎంత ఉంది? 11.9. సివియర్గా డయాబెటిక్ ఉంది, తెలియదు పాపం ఆయన. థైరాయిడ్ మంచిగా ఉంది, 3.31. కిడ్నీ ఫంక్షన్ బాగుంది, క్రియాటిన్ బాగుంది, కానీ ట్రైగ్లిజరైడ్ చూడండి బిలో 100 ఉండాలి, ఈయనకి ఎంత ఉంది? 299 ఉంది. మంచి కొలెస్ట్రాల్ అబౌవ్ 60 ఉండాలి, అదే 37 ఉంది. లివర్ ఫంక్షన్ ఇది బాగానే ఉంది ఆయనకి, బిలో 26 ఉండాలి, ఈయనకి 20 బిలో ఉంది కరెక్ట్గా. డి విటమిన్ ఆప్టిమల్ ఎంత ఉండాలి? 60 నుండి 100 ఉండాలి, ఎంత ఉంది దీనికి? హలో, 9.99, చాలా తక్కువ ఉంది. ఈ టెస్ట్ చాలా మందికి చేయించుకోరు. B12 ఎంత ఉండాలి? 600 to 900 ఉండాలి, కానీ ఎంత ఉంది? 159. ఇది డి విటమిన్ వచ్చి ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారంటే 30 ఉంటే ఓకే అంటారు, కానీ 60 to 100 ఉండాలన్నమాట. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు మనకి? ఎవరికైనా 0 ఏమి ఉండకూడదు దీనిలో. అలాంటి దీనికి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి? ఒకటి ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, డయాబెటిక్ అయ్యాడు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. చూసారా, ఇవన్నీ చేసుకొని ఇట్లా చూడాలి. లేకపోతే నాకు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాం సార్, కొంచెం డయాబెటిక్ అన్న, కొంచెం ఏమి ఉండదు, అంతా సరిగ్గా చూసుకోవాలి. తర్వాత ఈయన ఏం చేశాడు? మన గ్రూప్లో జాయిన్ అయ్యి నేర్చుకొని 1 month చూడండి 5 కిలోలు తగ్గాడు.
హెచ్బిఓన్సీ 11.9 to 7.6 వచ్చింది. రెండో నెలకి 6.5. చూసారా ఇంకా తగ్గాడు, ఒక 95 to 84, అంటే ఆల్మోస్ట్ 11 kgs తగ్గాడా. 85 11 kgs తగ్గాడు చూడండి 2 నెలల్లోనే. మూడో నెలలో 80కి వచ్చాడు, 15 కిలోలు తగ్గాడు, 95 to 80 వచ్చాడు. తర్వాత 4 నెలలకు చూడండి 77 కిలోలు అయ్యాడు. వేసేజ్ చూసారా 2 ఇంచులు తగ్గింది. బీపీ నార్మల్ అయ్యాడు. చూసారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అద్భుతంగా కంట్రోల్ వచ్చింది. డయాబెటిక్ 11.9% to 5%. 5% ఏంటో తెలుసా, ద బెస్ట్ బై హెచ్బిఓన్సి. నాన్ డయాబెటిక్ ద బెస్ట్ లెవెల్లో ఉన్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా హెచ్డిఎల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి తను. ఓకే, తర్వాత డి విటమిన్ ఇంప్రూవ్ అయ్యాడు. చూసారా 9.99 నుండి 59 వచ్చాడు. కానీ B12 ఇంప్రూవ్ అవ్వలేదు. ఈయన వెజిటేరియన్ అనమాట. ఈ 159 to 249 అయ్యాడు. కానీ ఎంత ఉండాలి, నా 600 ఉండాలి. B12కి ఇంజెక్షన్ చేయించుకోవాలి. 7 హెల్త్ ఛాలెంజెస్ ఉండి ఇప్పుడు ఒకటే హెల్త్ ప్రాబ్లం. దానికి కొంచెం కొంచెం హెచ్డిఎల్ తక్కువ ఉంది, తర్వాత ఇది తక్కువ ఉంది అన్నమాట. ఇవన్నీ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు ఆయన చూడండి. ఆయన రిపోర్ట్స్ చూడండి, బ్లడ్ రిపోర్ట్స్. హెచ్బిఓన్సీ 11.9%, సివియర్ డయాబెటీస్ అనమాట. అలాంటిది 4 నెలల్లో హెచ్బిఓన్సీ అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకో కేసు స్టడీ చూద్దాం. ఇదేవరిది, ఇది నాది. చూడండి నా కేసు చూడండి. 16th May 2013లో 69 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాయి. ఇలా ఉండేవాడు అనమాట. వేస్ట్ సైజ్ 36 ఇంచులు. చూసారా ఒక్క 4 నెలల్లో ఎంత తగ్గారు చూడండి. 8 హెల్త్ ఇష్యూస్ నుండి 1 హెల్త్ ఇష్యూకి వచ్చారు అనమాట. అప్పుడు ఇవన్నీ తెలియదు నాకు. డి విటమిన్, B12, ఇన్సులిన్ గురించి నాకు తెలియదు. అది చెక్ చేయించుకోవాలా, ఆ తర్వాత చేయించుకోండి. ఇప్పుడు లేటెస్ట్ 3rd February 26, అంటే జస్ట్ 1 month క్రితం రిపోర్ట్ అనమాట. నా వెయిట్ 59 kgs, 33 నార్మల్. చూడండి బీపీ అద్భుతమైన బీపీ, 100/60 అనేది బెస్ట్ బీపీ. హెచ్బిఓన్సీ ఇంకా కంట్రోల్ 7.3% ఉంది. మిగతా అన్ని చూడండి అంతా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఫాస్టింగ్ షుగర్ 152, అది ఎక్కువ ఉంది. మిగతా అన్ని నార్మల్. అందరూ మిగతా చూడండి. ఇతను చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. 7 హెల్త్ ఇష్యూస్ 5 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. ఈయన చూడండి, ఈయన ఎంత తగ్గాడు చూడండి. ఈయన 21 కిలోలు తగ్గాడు. 10 ఇంచులు ప్యాంట్ సైజులు అన్ని కొత్త ప్యాంట్లు కొనుక్కున్నాడు పాపం. 8 హెల్త్ ఇష్యూస్ నుండి 3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాడు అనమాట ఈయన. ఓకే, చెప్పండి. ఎనీ క్వశ్చన్స్? మీకు ఒక నమ్మకం కలుగుతుందా? కరెక్ట్ చేస్తే ఇదే ప్రొసీజర్. ఇంకా మిగతా వాళ్ళు ఏది చెప్పినా అన్ని హరికథలు బుర్రకథలు మనం వింటుంటాం. మనం చేసే మిస్టేక్స్ ఏందో తెలుసుకొని, మిస్టేక్స్ ఆపేసి, మన హెల్త్ స్కోర్ ఎంత ఉందో చూసుకొని, దినచర్య ఫాలో అవుతూ మళ్ళీ చెక్ చేసుకోండి. 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత. సార్ నాన్ వెజ్ అంటే ఎన్ని గ్రామ్స్ అని ఉంటది? ఇవన్నీ అవసరం లేదు మేడం, వినండి. ఈ గ్రాములు ఇవన్నీ పక్కన పెట్టండి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? మంచి ప్రోటీన్ ఉండాలి, మంచి ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పొట్టు ఉన్నటువంటి ధాన్యాలు, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, వైట్ రైస్ వదిలేస్తే మిగతా అన్ని మంచియే. ఓకే, ఈ గ్రాములు గీములు తోకాలు వేసుకోండి, పక్కన పెట్టేయండి. అది అవసరం లేదు, అంత పిహెచ్డి. చక్కగా 2 సార్లు కడుపు నిండా హ్యాపీగా తినండి. తినేది ఫుడ్ నాకు పెట్టండి గ్రూప్లో. నా గ్రూప్, మనకు వాట్సాప్ గ్రూప్ లేదు కనుక నా నెంబర్ ఉంది కదా, అందరికి పెట్టండి, షేర్ చేయండి. ఓకే, కొర్రలు ఇది తినొచ్చు కదా? మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? మీ ఎంత ఉన్నారు వెయిట్? ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా? ఎస్ సార్, ఒక 8 kgs ఉన్నాను. మీ బ్లడ్ టెస్ట్లు పెట్టండి. కొర్రలు తినడంలో ఏం ప్రాబ్లం లేదు, నథింగ్ రాంగ్. బట్ ఐ వాంట్ టు సీ యువర్ మార్కర్. చూడండి, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా నడవాలనుకోండి, నడవటం లేదా పరిగెత్తడం, గెంతడం అన్ని దేని మీద ఆధారపడి? మన హెల్త్ మీద ఆధారపడి. ఇప్పుడు ఆల్రెడీ వాడి కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, కొంతమంది నడవలేరు. అలానే మీ డయాబెటిక్ కండిషన్ చూస్తే దాన్ని బట్టి ఐ కెన్ గైడ్ యూ ద ప్రాపర్ డైట్ ప్లాన్. అదర్వైజ్ 2 సార్లు తినండి చక్కగా. మీరు డయాబెటిక్ హెచ్బిఓన్సీ ఎంత ఉంది మీది మేడం? నాది నార్మలే సార్, 96 అట్లా ఉంది. 96 ఫాస్టింగ్ షుగర్. హెచ్బిఓన్సీ 3 months యావరేజ్. అది తెలుసా నేను మీకు? చూసుకోలేదు, టెస్ట్ చూడండి, చేయించుకోలేదు. పెట్టండి. అదే ఇంపార్టెంట్. ఫాస్టింగ్ షుగర్ అనేది రాంగ్ మార్కర్. ఐ మీన్ ఓకే సార్. ఇట్ ఇస్ నాట్ ఏ కాంప్రహెన్సివ్ మార్కర్. ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్ మార్కర్. పెట్టుకోండి, సంవత్సరాల తరబడి ఫాస్టింగ్ షుగర్ నార్మల్ గానే ఉంటుంది. చూసారా, మీరు షుగర్ నార్మల్గా ఉన్నా మీరు 8 kg ఓవర్ వెయిట్ అన్నారు కదా.
నేను డెలివరీ అయినప్పటి నుంచి నాకు అంతే ఉంది. నో వెయిట్ పెరగలేదు, తగ్గట్లేదు. గుడ్ గుడ్. మీరు ఇది డీటెయిల్ పెట్టండి. అండ్ థ్యాంక్ 14 యూ. ఇయర్స్ నుంచి ఇదే వెయిట్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. నేను మార్నింగ్ బ్యాడ్మింటన్కి వెళ్తాను. గుడ్ గుడ్ గుడ్. అదే నాకు ప్రాబ్లం. మేడం ఒక్క నిమిషం, యూ నీడ్ టు టెల్ మీ హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్, దినచర్య కంప్లైంట్స్ ఎంత ఉంది, మీ మార్కర్స్ ఎలా ఉన్నాయి, ఎంత, ఈ మూడు అది చేసుకొని కీప్ ఫోకసింగ్ ఆన్ దట్. ఓకే సార్. Continue doing it. Whatever your present level of condition, it will just improve. ఓకే సార్. I wanted to share one more case studies for you to understand. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు ఐ యాదగిరి, నేను హైదరాబాద్లో ఉంటాను. నా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను మామూలుగా హెల్త్ గ్రూప్లలో అక్కడక్కడ 4 గ్రూప్లలో ఉన్నాను. ఒక గ్రూప్లో ఒక హెల్త్ విషయమై ఒక చిన్న పోస్ట్ చేస్తే దాని మా గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యారనమాట. గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యి, యాదగిరి గారు మీరు ఎక్కడ ఉంటారు, మీ హెల్త్ విషయాలు ఏంటి చెప్పంటే, లేదు సార్ నాకు షుగర్ బార్డర్లో ఉందన్నారు, నేనైతే మెడిసిన్ వాడట్లేదని చెప్పి వదిలేశాను అనమాట. ఈ సార్ పరిచయం అయిన కాంచి ఏదో నాకు ఒక అయ్యప్ప దేవునిలాగా మీరు ఇమ్మీడియట్గా మీరు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే, నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి వెళ్ళని నేను వద్దనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ భుజం తట్టి మీరు ఇమ్మీడియట్గా చేసుకోవండి అంటే నేను టెస్ట్ చేసుకున్నాను. సార్ 10 హెల్త్ కండిషన్లు 10 హెల్త్ ఇష్యూస్ మంచిగా ఉంటే బాడీ 100% ఫిట్గా ఉంటుందని ఒక ఇష్యూ చెప్పాడు అనమాట. ఆ టెస్టులు చేయించుకుంటే నాకు బార్డర్లో ఉన్న షుగర్ ఉన్నట్టు తేలిందనమాట. తేలిన వెంటనే సారు ఇమీడియట్గా ఒక డైట్ ఫాలో అవ్వండి, నన్ను ఒక డైట్ గ్రూప్లో జాయిన్ చేసి నాకు ఈ రోజు నుంచి 3 మంత్స్లలో నేను డైట్ని మీకు అన్ని వ్యాధులకి వెళ్ళి బయట తీసుకొస్తాను ఒక ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి నేను కట్టుబడి ఒక 3 మంత్స్ తర్వాత నా బాడీలో ఉన్నట్టు నా హెల్త్ రిపోర్ట్స్ అన్ని నేను వాట్సాప్లో పెట్టి అన్ని మీతోటి షేర్ చేసుకుంటాను. దీని కారణమైన గంగేశ్వర్ సార్కు నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ప్రపంచంకెల్లా హెల్త్కు మించింది ఏం లేదు. హెల్త్కు సంబంధించినది ఏ విషయమైనా మనకి ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ హెల్త్ విషయమే. ఏదో సారు భుజం తట్టి ఏదో చిన్నపిల్లలాగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నా హెల్త్ గురించి పెట్టి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కొక్కరు ఏమన్నా మనకు పరిచయం అవుతే ఏదో బిజినెస్ కోసం ఏదో మార్కెటింగ్ కోసం ఇట్లా డబ్బులు సంపాదించుకో అట్లా డబ్బులు ఇంకో వేరే రూపంగా చెప్తారు. సార్ నాకు పరిచయం కావడం అదృష్టంతో హెల్త్ నీకు ఇంప్రూవ్ చేసుకో, రోజు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు ఏంటని టైము బాగా నన్ను ఇది చేస్తున్నారు. సార్కు నేను కృతజ్ఞత చెప్తున్నాను. 3 మంత్స్ వరకు నా హెల్త్ రిపోర్ట్ మీకు అందరికి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీరు అందరూ కూడా ఇలా తయారు చేసుకోండి, మీ హెల్త్ స్కోర్ చేసుకొని ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో అవుతుంది. మీరు చూసుకోండి ఆఫ్టర్ 3 మంత్స్. నేను చెప్పేది నమ్మనవసరంలా, ఎవరు నమ్మమాకండి, మీరు నమ్మాల్సింది బాడీని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాట్ బాక్స్లో మీరు షేర్ చేయండి మీ డీటెయిల్స్. ఇద్దరు ఎవరు షేర్ చేస్తారు, చాలా హ్యాపీ చేయండి. డైట్ షేర్ చేస్తే ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీరు చెప్పగలరు. ఓకే సార్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్.